పిల్లలందరికీ ఈరోజు మనం చూసుకున్నట్లయితే మొన్న జరిపిన స్టడీస్లో కానీ వాటిల్లో 10లోంచి ముగ్గురు కన్నా ఎక్కువ మంది ఆల్మోస్ట్ బ్రెత్లెస్నెస్ కానీ లేకపోతే ఒబిసిటీకి కానీ అంటే ఎక్కువ బరువు కానీ బాధపడుతున్నారు. సో ఇలాంటి సంఘటనలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. సో మనం డెఫినెట్లీ స్పోర్ట్స్కి ఎక్కువ టైం కేటాయించాలి, ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ టైం కేటాయించాలి. అండ్ దీనికి మనం డెఫినెట్లీ స్కూల్స్లో కానివ్వండి, ఇంటికి వచ్చిన తర్వాత టైం కానివ్వండి, లేకపోతే ఇలాంటి కార్పొరేట్ టోర్నమెంట్స్ కానీ లేకపోతే స్కూల్ టోర్నమెంట్స్ కానీ అన్ని విధాలుగా పిల్లల్ని పెద్దవాళ్ళని స్పోర్ట్ కానీ ఫిజికల్ యాక్టివిటీకి కానీ ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం మనకుంది. పార్కులు కానివ్వండి, రన్నింగ్ కానీ, సైక్లింగ్ కానీ, చిన్న ట్రెక్కింగ్ కానీ ఇలాంటివి అన్నీ కూడా మనం ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ ఉందో డాన్స్, మ్యూజిక్ కానీ ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకొని వీటన్నిటినీ మనం ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం మన సమాజానికి ఎంతకైనా ఉందని నేను భావిస్తున్నాను. మనకి ఈరోజు ఇలాంటి ఈవెంట్ ఇక్కడ జరుపుకోవటం చాలా సంతోషం. దీనివల్ల కార్పొరేట్స్ చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేయటం, వాళ్ళకి వివిధ స్ట్రెస్సెస్ ఉంటాయి, వాటన్నిటి నుంచి కూడా ఒక ఉపశమనం తేటానికి ఇది సాధ్యం అవుతుంది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చేసుకోవాలి, ఎక్కువ మంది కార్పొరేట్స్ పార్టిసిపేట్ చేయాలని నేను భావిస్తున్నాను. అలాగే మనకి ఈరోజు ఎడ్యుకేషన్ సంస్థల్లో కానివ్వండి లేకపోతే మనకి ఎగ్జామినేషన్ విధానంలో కానీ మనకి ఆటల ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుంది. ఇలాంటి ఈరోజు మనకి ఒబెసిటీ కానివ్వండి లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే పిల్లలకి వివిధ అడిక్షన్స్ కానీ వీటన్నిటి నుంచి ఒక ఉపశమనం తెప్పియటానికి మనకి స్పోర్ట్ చాలా దోహదపడుతుందని నేను అనుకుంటున్నాను. క్రీడ అనేది ప్రతి ఒక్కరికి ఇది ఒకటి చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అవసరం. అండ్ డెఫినెట్లీ ఇది హెల్త్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, ఫిజికల్ హెల్త్ కానీ ప్రతి దీంట్లో ఇది హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. అటువంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో వచ్చే 3 కార్పొరేట్ ఎంప్లాయీస్కి సంబంధించి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఆ నిర్వహణలో ప్రారంభోత్సవంలో నన్ను పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కార్పొరేట్ ఉద్యోగులందరూ కూడా నిరంతరం ఒత్తిడితో ఉంటారు. వారి ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడానికి TV9 లాంటి సంస్థలు ఇతర కార్పొరేట్ సంస్థలతో కలిసి వారి ఎంప్లాయీస్ అందరి కోసం ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఇది 2వ సంవత్సరం వరుసగా వీరు బ్యాడ్మింటనే కాకుండా ఫుట్బాల్ క్రీడను కూడా ప్రోత్సహిస్తున్నారు వారి ఎంప్లాయీస్ మధ్యలో అనేది తెలిసి చాలా సంతోషంగా ఉంది. క్రీడాకారులందరినీ కూడా మంచి క్రీడా స్ఫూర్తితో ఆడమని, గెలుపు ఓటములు ముఖ్యం కాదు, మనం క్రీడలో పాల్గొన్నామా లేదా, మనకు ఎంత ఆనందం వచ్చింది, హ్యాపీ హార్మోన్స్ ఎంత రిలీజ్ చేసుకున్నాం అనే ఇంపార్టెంట్. దాంతోపాటు వారంతా కూడా ఎంత కనెక్ట్ అవుతారు, ఎంత బాండింగ్ అవుతారు ఈ క్రీడల వల్ల అనేది ముఖ్యం. అది తెలుసుకొని మంచి క్రీడా స్ఫూర్తితో ఈ క్రీడోత్సవాన్ని జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను.